హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్ను స్వీటీ ప్రపంచం. ఈ వ్లాగ్లో మేము శ్రీరామనవమి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మా రొటీన్ షేర్ చేసుకుంటున్నాము. తొందరగా లేద్దామనుకున్నా లేట్ అవుతుంది. నేను ఈ లోపల ఊడ్చి కల్లాపు అనేది చల్లాను. ఆ లోపల మా పిల్లలు అనేవి బట్టలు అనేవి నానబెట్టేసి ఉంచేశారు. ఈ లోపల నేను టీ పెడదామని వచ్చాను. టీ అనేది పెట్టాము. టీ మరుగుతూ ఉంది. ఈ లోపల ఫ్లాస్కులు పోసేసుకున్నాము. ఆ తర్వాత వచ్చి ముగ్గు అనేది వేసాను. పండగ రోజు కాబట్టి పసుపు కుంకుమ వేస్తే మంచిదని వేసాము. పసుపు కుంకుమ వేసిన తర్వాత ముగ్గు చాలా కళగా వచ్చింది. ఫైనల్గా మా ముగ్గులు అయితే ఇలా ఉన్నాయి. ఒకసారి మీరు చూసేయండి. నేను ముగ్గు వేసి వచ్చేలోపు మా పిల్లలైతే బట్టల్ని ఉతికి ఆరేశారు. బట్టలు అనేవి పెందలాడి ఉతికి ఆరేస్తాము మేము. ఆ తర్వాత మేము ఇల్లు అనేది ఊడ్చుకున్నాము. ఇల్లు ఊడ్చి ఒకసారి మాప్ అనేది పెడుతున్నాము. పండగ రోజు కాబట్టి మాప్ అనేది కంపల్సరీ. మా గేట్ నుంచి ముగ్గు చూస్తే ఇలా ఉంటుంది. ఆ తర్వాత నేను ఈరోజు టిఫిన్ వచ్చేసి దోశ అండ్ పల్లీ చట్నీ చేద్దాం అనుకున్నాను. దానికోసం పల్లీలు పచ్చిమిరపకాయలు వేయించుకున్నాము. అవి వేయించుకొని చల్లారిన తర్వాత కొంచెమంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని తాలింపు పెట్టేసుకోవటమే. టైం ఈ లోపల 7 అయింది. గుళ్ళో తోరణపాకు అనేది కడుతున్నారు. మా ఇంటికి గుడి చాలా దగ్గర. అందరు పెద్దవాళ్ళు వచ్చి తోరణపాకు అయితే కడుతున్నారు. మా బాబు కూడా గుడికి వెళ్ళి వచ్చాడు. వస్తూ ఈ వీడియో క్లిప్ అనేది తీసుకొని వచ్చాడు. గుడి నుంచి వచ్చిన తర్వాత మా పిల్లలందరికీ దోశలు అనేటివి వేసిస్తున్నాను. 1 by 1 అందరూ తినేస్తే టిఫిన్ అనేది పూర్తయినట్లే. మళ్ళీ పూజ చేసేసరికి లేట్ అవుతుంది కాబట్టి ముందుగా టిఫిన్ అనేది చేస్తే వాళ్ళకి ఆకలి కాకుండా ఉంటుంది. మా బాబుకి ఇచ్చేసాము. ఈ లోపల స్నానం చేసి వచ్చాను. నేను స్నానం చేసి వచ్చి పాలు అనేది పొయ్యి మీద పెట్టి పొంగించాము. పాలు అనేది పొంగి వచ్చిన తర్వాత నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని అయితే వేస్తున్నాము. బియ్యం అనేది ఒకవైపు ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల అన్నం కూడా పులిహోర కలపడానికి అన్నం కూడా చేసుకున్నాము. పులిహోర అనేది వేడిగా కలపకూడదు కాబట్టి ఒక బేషన్లోకి తీసుకొని చల్లార్చుకుంటున్నాము. చల్లారిన తర్వాత పసుపు, కావలసినంత ఉప్పు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాము. పులిహోర అనేది మేము నిమ్మకాయతో చేస్తున్నాము. విలేజ్ కాబట్టి మాకు కరివేపాకు చాలా న్యాచురల్గానే దొరుకుతుంది. మా పాప వెళ్ళి ఈ లోపల కరివేపాకు అనేది తీసుకొచ్చింది. పులిహోరలో తాలింపులోకి పల్లీలు అనేది వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నాము. మేము నిమ్మకాయ పులిహోర చేస్తున్నాం అన్నాను కదా, అందుకే నిమ్మకాయలు అనేది ఇందాకలే కలిపిన దాంట్లోకి వేసుకొని కలుపుకుంటున్నాను. పరమాన్నం ఒకవైపు ఉడుకుతూ ఉంది కాబట్టి దాంట్లోనే బెల్లము, నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసాము. ఈ పులిహోర కూడా ఇంకొక వైపు తాలింపు పెట్టుకుందాము. ఆ పరమాన్నం అనేది ఉడుకుతూ ఉంటుంది. పులిహోరలోకి తాలింపు వేసుకుంటున్నారు. నూనెలో తగినంత పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, తాలింపు గింజలు అన్నీ వేసి బాగా వేగిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న అన్నంలోకి వేసి పులిహోర తాలింపు అయితే వేసేసాము. ఈరోజు శ్రీరామనవమి కాబట్టి ఇలా సరదాగా పులిహోరలో శ్రీరామ అని రాంచని ఇందాక వేయించిన పల్లీలతో శ్రీరామ అని రాసాము. ఈ లోపల పూర్ణాలు చేద్దామని పచ్చనగపప్పును కూడా ఉడికించుకుంటున్నాము. అది చల్లారే లోపల దేవుడి దగ్గర పెట్టడానికి పానకం కూడా కలిపాము.
శ్రీరామనవమి కాబట్టి వడపప్పు కూడా పెట్టాలి కాబట్టి వడపప్పు బెల్లంతో పెట్టాము. ఈ లోపల ఇది చల్లార్చుకుంటున్నాము. వాటర్ అనేది వేడి చేసి చల్లార్చుకుంటున్నాము. ఈ లోపల బెండకాయ కర్రీ కోసం తాలింపు అనేది వేసి ఉల్లిపాయలు కూడా వేసేసి అది మగ్గిన తర్వాత బెండకాయ ముక్కలు అనేది వేసి కొంచెం బాగా వేగనివ్వాలి. ఇవనేది మా గార్డెన్లో పూసిన పూలు. బెండకాయలు అనేవి మగ్గుతూ ఉన్నాయి. మా పిల్లలకి మా స్వీటీ గారికి స్నానం చేయించాము. సాంబ్రాణి పోగు కూడా వేసినాము. డాక్టర్లు వద్దన్నారు కాబట్టి ఈరోజు పండగ తలస్నానం వేసాము. బెండకాయ కూర అయితే ఈ లోపల మగ్గేసింది. అందులో ఉప్పు పసుపు వేసి అది కొంచెం అయిన తర్వాత కారం కూడా వేయాలి. లాస్ట్లో కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకుంటే టేస్టీగా ఉండే బెండకాయ కర్రీ అనేది రెడీ అవుతుంది. ఇందాకలా శనగపప్పు చల్లార్చుకున్నాం కదా, అది చల్లారిపోయింది. అది మిక్సీలో వేసి తగినంత బెల్లం కూడా వేసుకొని మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా అవుతుంది. వీటిని రౌండ్ బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా రౌండ్ బాల్స్ అనేవి అయిన తర్వాత మార్నింగ్ చేసిన దోసపిండి అందులో తగినంత ఉప్పు కలుపుకొని వాటిని పూర్ణాల్లాగా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి. పూర్ణాలు వేగుతూ ఉన్నాయి. పూర్ణాలు అనేది అయిపోయింది. తోరణాలు కూడా కట్టాము శ్రీరామ అని రాసి. ఆ తర్వాత దేవుడి దగ్గర పూజ అనేది చేశాము. మేము చేసుకున్న ప్రసాదాలన్నీ కూడా దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయ అనేది కొట్టాము. ఈరోజు మా ప్రసాదాలు వచ్చేసి వడపప్పు, పరవన్నం, పులిహోర, పూర్ణాలు అండ్ పానకం. మా పూజ గది వచ్చేసి ఇలా ఉంది. మేము సాయంత్రం కూడా పూజ అనేది చేస్తాము. శ్రీరామనవమి రోజున మా ఊళ్ళో సాయంత్రం దేవుడు అనేది ఊరేగింపుగా వస్తారు. మార్నింగ్ మా పూజ అయితే ఇలా జరిగింది. పూజ మొత్తం అయిపోయి మేము భోజనాలు అనేవి చేసేసాము. ఆ తర్వాత ఊళ్ళో దేవుడి దగ్గర కళ్యాణం జరుగుతుంది. అక్కడికి వెళ్ళటానికి త్వరగా పనులు చేసుకుంటున్నాము. గిన్నెలు అనేది నేనైతే కడుగుతున్నాను. కడిగి ఆ తర్వాత స్టవ్ కూడా క్లీన్ అది చేసుకున్నాను. అప్పటికే 2 అయిపోయింది. ఆ తర్వాత మధ్యాహ్నం టీ అనేది పెట్టేసుకుంటున్నాము. టీ తాగటానికి మళ్ళీ సాయంత్రం ఇల్లు ఊడ్చుకోవాలి, బట్టలు మడతీసుకోవాలి. అన్ని పనులు యథావిధిగా ఉంటాయి. సాయంత్రం కాకరకాయ కూర అయితే చేస్తున్నాము ఈవినింగ్ డిన్నర్లోకి. ఈవినింగ్ దేవుడు ఊళ్ళోకి వస్తాడు. అందుకే ఇంటి ముందు శుభ్రంగా ఊడ్చుకొని కల్లాపు చల్లేసి ముగ్గులు అనేది వేసేసాము. మాకు తెచ్చు కాబట్టి చాక్ పీస్తో మిగతా వైపు కూడా వేసేసాము.
వచ్చేసి ముగ్గులు ఈ విధంగా వేసుకున్నాము. దేవుడు వచ్చే టైం ఉంది. ఈ లోపల స్నానం అనేది చేసేసి ఈవినింగ్ దేవుని దగ్గర దీపం కూడా ముట్టించుకును. ఈవినింగ్ పూజ అనేది పూర్తయిపోయింది. ఈ లోపల దేవుడు కూడా వస్తున్నాడు. ఈసారి శ్రీరామనవమికి మా ఊళ్ళో ఉన్న కోలాట బృందం కోలాటం వేసుకుంటూ దేవుడితో పాటు ఊళ్ళో అనేది తిరుగుతారు. అందరూ ఎల్లో శారీస్లో రావాలని అనుకున్నారు. అందుకే వీలైన వాళ్ళ ఎల్లో శారీస్ డ్రెస్సెస్ వేసుకొని ఇలా కోలాటం వేసుకుంటూ దేవుడి ముందు వస్తున్నారు. ఈలోపు దేవుడు కూడా మా ఇంటి ముందుకైతే వచ్చేసారు. నేను ప్రసాదం ఇవ్వటానికైతే వెళ్తున్నాము. దేవుడికి నీళ్ళు అనేది పోసేసి వచ్చాము. వచ్చి ఆ తర్వాత ప్రసాదం అనేది టెంకాయ అన్నీ తీసుకెళ్ళాము. మేము పసుపు కుంకుమ అనేది వేసి పూలు వేసి టెంకాయ అనేది కొట్టాము. కళ్యాణం జరిగింది కదా, అయ్యగారు అక్షింతలు కూడా మాకు ఇచ్చారు. మా శ్రీరామనవమి అయితే ఇలా జరిగింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.